అంబర్పేట రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, చెప్పండి, అంబర్పేట వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలేంటి? విజయవాడ నుంచి హైదరాబాద్ కి వస్తున్నటువంటి ప్రైవేట్ ఓలా బస్సు పెద్దంబర్పేట వద్ద హైదరాబాద్ మండలం పెద్దంబర్పేట వద్ద ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాము. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కి వస్తున్నటువంటి ప్రైవేట్ ఓలా బస్సును పెద్దంబర్పేట వద్ద ఓ లారీ ఎదురుగా వస్తున్నట్టు ఒక లారీ సిమెంట్ చెందిన లారీ ఎదురుగా వచ్చి డివైడర్ ను దాటుకొని విజయవాడ వెళ్తున్న ఒక లారీ అది డివైడర్ ను దాటుకొని ఈ యొక్క బస్సును ప్రైవేట్ ఓలా ప్రియాంక ట్రావెల్ చెందినటువంటి బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ యొక్క బస్సు క్యాబిన్ చూడొచ్చు మనం ఇప్పుడు మొత్తం కూడా బస్సు ప్రైవేట్ ఓలా బస్సు క్యాబిన్ మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బస్సు యొక్క డ్రైవరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా అతని యొక్క చెయ్యి కూడా విరిగి అక్కడ పడిపోవడం జరిగింది. అయితే అతనితో పాటు మరో క్లీనర్ కూడా చనిపోవడం జరిగింది. అయితే క్లీనర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే మరో ప్రయాణికుడు డ్రైవర్తో పాటు మరో ప్రయాణికుడు కూడా మృతి చెందినట్లుగా ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. ఈ యొక్క బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో 11 మందిని పరిస్థితి మరీ విషమంగా ఉందని చెప్పి తెలుస్తోంది. వీరందరూ కూడా సంక్షేమ హాస్పిటల్ తరలించారు. అయితే ఎదురుగా వస్తున్న లారీ మితిమీరినటువంటి వేగంతో రావడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. డివైడర్ ను దాటుకుని వచ్చి మరి ఈ యొక్క బస్సును ఢీకొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యం ఓవైపు మరోవైపు ర్యాష్ డ్రైవింగ్. మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకుంటారన్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం. అయితే ఔటర్ రింగ్ రోడ్డు ఈ యొక్క సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గస్తీ నైట్ పెట్రోలింగ్ సంబంధించిన పోలీసులు కూడా లేకపోవడం కూడా ఈ ప్రమాదంలో అంటే మితిమీరిన వేగంతో వస్తున్నట్టు వెహికల్స్ ని అదుపు చేయకపోవడం ఇలాంటి ప్రమాదం గతంలో కూడా అంటే రీసెంట్ గా కూడా ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదానికి కారణం చూసుకున్నట్లయితే ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్, అంతేకాకుండా పెట్రోలింగ్ వెహికల్స్ సరిగా లేకపోవడం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఘటనా స్థలంలో ఉన్నాము. ఘటనా స్థలంలో చూడొచ్చు ఈ యొక్క రేకుల లారీతో మాయం సిమెంట్స్ కు చెందిన ఒక లారీ రేకుల లారీతో విజయవాడకు వెళ్తున్న హైదరాబాద్ నుంచి ఈ యొక్క పెద్దంబర్పేట వద్దకు రాగానే ఉదయం 4 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. బస్సుకు సంబంధించి నిర్లక్ష్యం లేకపోయినప్పటికీ డివైడర్ కు హైట్ గా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రమాదం కూడా జరగకుండా ఉండేదని చెప్పి కూడా ఇక్కడ మనం చూస్తుంటే తెలుస్తుంది. ఇక రోడ్డుకు డివైడర్ హైట్ ఉన్నట్లయితే ఇది రోడ్డు దాటుకుని యువతలకు వచ్చి మరి ఇక అంటే బస్సును ఢీకొన్నటువంటి ఘటన కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇక ఘటనకు సంబంధించి ఇక స్థానికులతో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రమాదం ఎలా జరిగిందండి? పొద్దున్న 4 గంటలకు జరిగిందండి. లారీ ఓవర్ స్పీడ్ వచ్చేసి డివైడర్ దాటొచ్చింది. దానివల్ల ఆగేది ఏం జరిగింది ప్రమాదం? హ్యాండ్ కట్ అయి ఉన్నారు. ఇందులో చూసాము ఆల్రెడీ పిఎస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. దాని హ్యాండ్ కట్ అయ్యి రేట్ల కింద పడి ఉన్నది. ఆల్రెడీ చెయ్యి ఉన్నది. ఇప్పుడు బస్ డ్రైవర్ అనుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు అంటే అది స్పీడ్ గా వస్తుంది. ఆయన నిద్రపోయి ఉంటాడు. అదుపు తప్పి యువతలకు వచ్చేసింది. దీన్ని తప్పేం లేదు. అది యువతలకు రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ దాటం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ? జరుగుతుండే సార్, ఇక్కడ చాలా జరుగుతుంటాయి. ఇక్కడ రోడ్డు దాటే వాళ్ళు పోయే వాళ్ళు చాలా ప్రమాదాలు. ఈ గతంలో కూడా ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగినాయి. దీనికి సంబంధించి కూడా మనం అంటే పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్ కి గస్తీ కానీ కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇక ప్రమాదాలు కూడా అరికట్టవచ్చు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతం కావడంతో ఇక డ్రైవర్ నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్ దాటుకొని కూడా యువతలకు వచ్చి ఈ యొక్క ప్రమాదం చేసినట్టుగా తెలుస్తోంది. ఆన్సరీ రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. నవ తెలంగాణ నిర్మాణం అంటూ కేసీఆర్ మోసపూరిత